సెక్రటరీ. ఎస్ బాస్. ఈవేళ ఉదయం నుంచి నా కుడి కన్ను పదే పదే అదురుతోంది. ఏం జరుగుతుందంటావు? మీకు చాలా శుభం జరుగుతుంది సార్. అంటే మన సాలెగూడులోకి వెర్రిబాగులు ఈగలు ఎక్కువగా ఇరుక్కుంటాయన్నమాట. సెక్రటరీ. ఎస్ బాస్. ప్రతిరోజు అడుక్కు తినేవాడికి ఆకలితో, సంసారికి సమస్యలతో, పాలిటీషియన్కి పేపర్తో, మార్వాడికి మనీతో, నాలాంటి వాడికి మందుతోనూ ప్రారంభమవుతుంది. అందుకో మందు. గ్లాసులో ఈ చుక్క, పక్కన ఈ చుక్క ఉంటే 20 సంవత్సరాలకు వెనక్కి వెళ్తుంది వయసు. బయట చాలా మంది కాచు కూర్చున్నారు. సరే పో, ఒక్కొక్క గురం లోపలికి పంపించు. నమస్కారం కైలాసం గారు. రావయ్యా కాబోయే చైర్మన్. అప్పుడు ఆ కుర్చీలో కూర్చుంటావో లేదో గాని ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చో. అమ్మమ్మ అలా అనకండి సార్. మీ సహాయ సహకారాలుంటే నేను ఖచ్చితంగా చైర్మన్ అయ్యి ఆ చైర్లోనే కూర్చుంటాను. నా సహాయ సహకారాలు దేవుడి వరాలు లాంటివి. అవి అంత తేలిగ్గా దొరకవయ్యా. అయ్యా కైలాసం గారు, మీరు అడిగింది ఇస్తాను, మీరు చెప్పింది చేస్తాను. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో నాకెదురు నిలబడ్డ పాపారావుని గెలవకుండా చేసి ఆ పదవి నీకు వచ్చేటట్టు చూడాలి. అంతే కదా? చూడు, ఆ పాపారావుకు నీకంటే బలం ఎక్కువగా ఉంది. వాడిని ఓడించాలంటే ఒక్కటే మార్గం, పైకి పంపించాలి. అందుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు గురించి ఆలోచించకండి సార్. ఇదిగో ఇది మీ దగ్గర ఉంచండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. వీడు మా కజిన్ బ్రదర్ అండి. దొంగ నోట్ల వ్యాపారం చేయాలని ఉత్సాహపడుతున్నాడు. అలాంటి ఉత్సాహవంతులకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. 1 లక్షకు 3 లక్షలు వచ్చే ఏర్పాటు చేస్తాను. డబ్బుతో రండి. నా సమస్య ఏమిటంటే నేను చేసే దొంగ వ్యాపారం మీద ఎస్పీ చౌదరి గారు ఒక కన్ను వేశారు. మీరు కాస్త కళ్ళు మూయించాలంటావు. కళ్ళు మూయించాలన్నా, ఒళ్ళు మరిపించాలన్నా ఒక్కటే మార్గం ఉంది, ఘనంగా సన్మానం చేయటం. ఖర్చు మీరు భరించండి, పని నేను జరిపిస్తాను. ఇదిగో ఇది ఉంచండి. బాస్ నెక్స్ట్. ఇక ఇంటర్వ్యూలు ఆపేద్దాం, మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. రాజా, నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నావు? లైబ్రరీకి నాన్నగారు. రోజు ప్రొద్దున్నే లైబ్రరీకి కూడా వెళ్తున్నావా? ప్రొద్దున్నే నాన్నగారు, ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు ఖాళీ అప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాను. ఆ చదివిన పుస్తకం చదవకుండా చదవాల్సిన నోట్ చేసుకుని అవి రాగానే చదివి మళ్ళీ పరీక్షలో ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అవడం నాన్నగారు. ఒక్కోసారి మనం ఎంత కష్టపడి చదివి పరీక్ష రాసినా కూడా పేపర్లో రిజల్ట్స్ వచ్చేటప్పుడు అచ్చు తప్పులు వస్తాయి. అందుకని ఏం చేస్తారంటే సెకండ్ లిస్ట్ ఇస్తారు, నేను డెఫినెట్గా ఫస్ట్ వస్తాను. స్టాప్ ఇట్. నీ అబద్ధాలతో, అర్థం బద్ధం లేని కబుర్లతో మీ అమ్మను మాయించేయగలవేమో కానీ నన్ను మాత్రం కాదురా. రై, రోజు నీ అల్లరి చిల్లర తిరుగులు నాకు తెలియనుకుంటున్నావురా? రాజా, తోటి రామును చూసైనా సిగ్గు తెచ్చుకోరా. పలానా ఎస్పీ చౌదరి పిల్లలంటే నేను గర్వపడేటట్టు, 10 మంది పొగిడేటట్టుగా ఉండాలిరా. 10 మంది ఏం కర్మ నాన్నగారు, మా క్లాస్మేట్స్ అంతా నన్ను పొగుడతారు. రాజా, చౌదరి గారు, అబ్బాయి గారు చెప్పింది అక్షరాలా నిజం. మిమ్మల్ని, మీ పిల్లల్ని పొగడ్డం ప్రజల కర్తవ్యం. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే నైజాం నవాబును గడగడలాడించిన కర్నల్ చౌదరి గుర్తుకొస్తున్నాడు. రండి ఇక మీ పిల్లలంటారా, సాక్షాత్తు రామలక్ష్మణులు. కూర్చోండి. కాఫీ ఏమైనా తీసుకుంటారా? నేను మంచినీళ్లు తప్ప ఇంకేం తీసుకోను. నాకున్న వ్యసనం వల్ల ఒక్కటే, పెద్దల్ని గౌరవించడం, సమర్థుల్ని సన్మానించడం. నాకు తెలుసుగా, మీరు తరచూ ఊళ్ళో పెద్దవాళ్లను సన్మానిస్తూ గౌరవిస్తుంటారని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆ పని మీదే. అంటే ఏమిటి మీరనేది? ఏముందండి, నీతికి నిజాయితీకి కట్టుబడి మీ వృత్తిని సజావుగా చేసి ప్రభుత్వం మెప్పును పడిసి రాష్ట్రపతి చేత బంగారు పతకం సంపాదించుకున్న సందర్భంగా మీకు ఘనంగా సన్మానం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నో నో నో, ఇలాంటి సన్మానాలు, లేనిపోని గౌరవాలంటే నాకు ఇష్టమండి. అదే మీలో ఉన్న గొప్పతనం. దానికి మరో సన్మానం చేస్తాను. అది కాదు కైలాసం గారు, ఇలాంటి ఆడంబరాలు, ఆర్భాటాలు లేకపోయినా పెద్ద మనిషి, మర్యాదస్తుడు, సన్మాన సింహ ఆయన కైలాసం గారు అడుగుతుంటే మీరు కాదనకూడదు చౌదరి సాబ్. పైగా రోజుకో మనిషికి సన్మానం చేయకపోతే ఈయనకి నిద్ర పట్టదు. చాలా కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. నా కోరిక మన్నించి సన్మానానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే ఈయన గారు నాకో మీ వంట మనిషికో సన్మానం చేశారు. నా వ్యసనం అలాంటిది. ఆయన అభిమానంతో అడుగుతున్నారు, ఒప్పుకోండి డాడీ. రాము, బాగున్నా? బాగున్నాను అంకుల్. అవును, రాజాయిడి బయటికి వెళ్ళినట్టున్నాడు. అలాగా,
అయితే రాజా చాక్లెట్ కూడా నీకే. చిన్నపిల్లలు ఇవన్నీ ఏంటి అంకుల్? చూడు, నువ్వు నా అంత ముసలాడి అయిపోయినా కూడా నాకు చిన్నపిల్లాడి కిందే లెక్క. సరే, నాకు ఇష్టం లేకపోయినా మీరు అంతగా చెప్తున్నారు గనక ఒప్పుకోక తప్పడం లేదు. కాకపోతే కైలాసం గారు, పెద్ద హడావుడు మాత్రం చేయదు. అదంతా నాకు వదిలేయండి. వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మీరు వేదిక మీద కళకళలాడుతూ కూర్చుంటారు.